నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఎందరో మహానుభావులు, ఆ మహానుభావుల్లో కొందరి గురించి ఎప్పటికప్పుడు డిస్కషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లిఖించిన చరిత్ర అలాంటిది, వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు అలాంటివి. అందులో కొందరి గురించి ఎందుకు మాట్లాడుకుంటాము? రాజకీయాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, సీఎంలు అయిన వాళ్ళు కావచ్చు, తమకు తోచిన విధంగా అనేక మార్పులు చేర్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి గురించి ఎక్కువగా చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాలకు రాకముందు, వచ్చిన తర్వాత, ఆయన సీఎంగా అయిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాత్మక మార్పులు కావచ్చు, ఆయన పర్సనల్ జీవితంలో ఎదురైన అనుభవాలు కావచ్చు, ఆయనకు జరిగిన వెన్నుపోట్లు కావచ్చు, ఆ తర్వాత దాన్ని ఎదుర్కోలేక ఆయన ఎలా అస్తమించారు అన్న విషయం కావచ్చు, ఇలాంటివి అనేకము ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయనను ఎందుకు ఇంతలా గుర్తుపెట్టుకుంటారు? సినిమా వ్యక్తి రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడు అనుకున్న వాళ్ళకు ఎలాంటి సమాధానాలు చెప్పారు, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. మరొక్కసారి వాటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా సినిమాల్లో ఆయన ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేశారు, ఆయన లాంటి మరొక వ్యక్తి పుట్టినా ఆయనలాగా ఎవరు చేయలేరు, ఆ రికార్డ్ని ఎవరు అసలు టచ్ కూడా చేయలేరు, అదందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి రాజకీయాలకు వచ్చినప్పుడు ఇలాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారని, కానీ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కావచ్చు, బీసీ వర్గాల కోసం కావచ్చు, నిలబడతారని కావచ్చు, ఎవరైనా అనుకున్నారా? అసలు ఎవరు ఊహించినటువంటి ఒక విలక్షణ రాజకీయవేత్త, ఆయన కూడా ఊహించినటువంటి ఒక విలక్షణ శైలి ఆయన సొంతం. నేను చాలాసార్లు చెప్పాను, ఎన్టీఆర్ అంటే రాజకీయం కాదు, ఎన్టీఆర్ అంటే రాజరికం అని చాలాసార్లు చెప్పాను నేను. అట్లాగా ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పమంటే మాత్రం నాకు ఒక అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఏంటంటే, 1984లో ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్ళారు. ఎందుకు? ఆయన బైపాస్ సర్జరీ కోసం అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు గారికి అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూశారండి. ఆయన మదిలో ఒకటే ఆలోచన తొలుస్తోంది. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలియదు, కానీ అదృష్టవశాత్తు సుప్రసిద్ధ శిల్పి గణపతి స్థపతి గారు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. ఓకే, ఎన్టీఆర్ గారితో ఉన్నారు, ఆయన ఉన్నారు అమెరికాలో. ఓకే. అప్పుడు ఎన్టీ రామారావు గారు గణపతి స్థపతి గారిని అడిగారు, హుస్సేన్ సాగర్ నా నడిబొడ్డున మనం ఒక తథాగతుడైనటువంటి బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పడం సాధ్యమవుతుందా అంటే, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందన్నాడు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి వచ్చిందన్నారు రామారావు. తిరిగి వచ్చారు, ఎన్నికలు వచ్చాయి, ఆయన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన 1985 అక్టోబర్ 2 బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. చుట్టి ఇప్పుడు రాయి కావాలి కదా, శిల్పం తయారవ్వాలంటే శిల కావాలి కదా. దీనికోసం అసలు మనకి హైదరాబాద్ నుంచి నరసరావుపేట వరకు గాలించిన తర్వాత నల్గొండ జిల్లాలో రాయగిరి దగ్గర ఉందన్నమాట. రాయగిరికి వెళ్ళి చూసిన తర్వాత ఒక ఏకశిల, అది 8,000 టన్నులు ఉన్న 8,000 టన్నులు ఉంటుంది ఆ కొండ. వాళ్ళు అప్పుడు లెక్క వేస్తే దానిలో నుంచి, ఆ ఏకశిలలో నుంచి మనం విడదీసి తీసుకోవాలి అని చెప్పి 800 టన్నులండి బరువు. 30 మంది శిల్పులు 3 సంవత్సరాల పాటు, 30 మంది శిల్పుల బృందం, గణపతి స్థపతి గారే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఆస్థాన స్థపతి, ఆయనే శిల్పి. 30 మంది కలిసి 3 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ శ్రమని, వాళ్ళ కృషిని, వాళ్ళు వెచ్చించే సమయాన్ని వాళ్ళు చేసినటువంటి రామారావు గారు రాయగిరి కొండ మీదకి రామారావు గారు నడుచుకుంటూ పైకి ఎక్కారు. కొండ ఎక్కి రామారావు గారే ఉలి పట్టుకొని, రామారావు గారే ఆయన చేత్తో తాటించి, రామారావు గారే తథాగతుడి యొక్క ముఖాకృతి ఎక్కడొస్తుందో అక్కడ రామారావు గారు తాటిస్తుంటే గణపతి స్థపతి గారు ఆశ్చర్యపోయారంట. మీరు అసలు అనుభవాలు ఉన్నటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి శిల్పి కూడా ఇలా తాటించడండి శిల మీద ఉలితో, మీరు ఇలా తాటిస్తున్నారంటే రామారావు గారు నవ్వి, మల్లీశ్వరి సినిమాలో మా నాగరాజు పాత్ర ఏంటండి, శిల్పే కదా, ఆ పాత్ర పోషించడానికి మహాబలిపురం వెళ్ళి శిల్పుల దగ్గర రామారావు గారు శిక్షణ తీసుకున్నారంట. ఓకే, శిక్షణ తీసుకుని వచ్చాను నేను, ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడింది నాకు అని చెప్తే చేతులెత్తి నమస్కరించారంట గణపతి స్థపతి గారు ఎన్టీ రామారావు గారు.
ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జిబ్రాల్టర్ రాయి మీద పెట్టాలన్నమాట. దీన్ని జిబ్రాల్టర్ రాయి మీదకి తీసుకొచ్చి దీనిని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడానికి మీకు ఏం జరిగిందంటే అప్పటికి ఇంత బరువు ఉన్నటువంటి, ఇంత వెయిట్ ఉన్నటువంటి శిల్పాన్ని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయగిరి నుంచి తీసుకురావడానికి ఎటువంటి వాహనాలు లేవు. ఆ బరువుకి ఏ వాహనం మీద తీసుకురావాలనుకున్నా రోడ్లే కుంగిపోవచ్చు. అటువంటి పరిస్థితి. అన్ని టన్నుల బరువు ఉంది. దానిని తీసుకొని రావాలి. ఎలా తీసుకొని రావాలి దీన్ని అంటే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే టెండర్, ఎవరు దీన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా వాళ్ళు ఒడ్డునే చేరుస్తాం, జిబ్రాల్టర్ రాయి మీదకి చేర్చడం కాదు, ఒడ్డునే చేరుస్తాం, హుస్సేన్ సాగర్ ఒడ్డున జిబ్రాల్టర్ రాయి మీదకి చేర్చడం మా పని కాదంటే ఫ్లోటీల్స్, పండ్స్, లాంచీలు ఇట్లా వీటి మీద దీన్ని తీసుకెళ్ళి దాని మీద ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుని ఈలోపు 2 కోట్ల రూపాయలకి ఒక కంపెనీ టెండర్ పాడి 2 కోట్ల వ్యయంతో వాళ్ళు 2 కోట్ల రూపాయలకి ఏం చేశారంటే వాళ్ళు 192 చక్రాలు ఉన్నటువంటి ఒక వాహనం తయారు చేశారు. వాళ్ళు తయారు చేసి దాని మీద తీసుకొచ్చారు. ఇరుసులు అన్నీ పెట్టి జాగ్రత్తగా ఈ టెండర్ పాడటం, టెండరు అయిపోవటం, ఇదంతా అయిపోయేలోపు ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికలు రావటం, ఎన్నికలు అయిపోవటం, ఎన్టీ రామారావు గారు ఓడిపోవటం, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం చక సాగిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎవరి ప్రభుత్వంలో ఇది ఇప్పుడు జరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీళ్ళు తీసుకొచ్చి ఒడ్డును పెట్టారు. పెట్టిన తర్వాత ఒక ఇంజనీర్ గారు, ఆయన పేరు నాకు తెలియదు, అది చాలా అద్భుతమైన సూచన ఇచ్చారు. జిబ్రాల్టర్ రాయి వరకు హుస్సేన్ సాగర్లో రోడ్డు వేసేద్దాం అన్నాడు ఆయన. ఆ రోడ్ మీద నుంచి తీసుకువెళ్ళిపోతే ఈజీగా ప్రతిష్ఠించవచ్చు అని చెప్పాడు. కానీ అక్కడ దాకా మళ్ళీ రోడ్డు వేయడం ఒక ఖర్చు ఎందుకని చెప్పి చేయలే. అక్కడ ఉన్నటువంటి బృందం ఏదైతే ఉందో, పర్యవేక్షకులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అత్యుత్సాహంతో తీసుకువెళ్ళి దీన్ని ప్రతిష్ఠించాలని ఫ్లోటీల్స్ అంటారు. ఆ ఫ్లోటీల్స్ వాటి మీద తీసుకెళ్తుండగా బుద్ధ విగ్రహం కాస్త హుస్సేన్ సాగర్లో పడిపోయింది. పడిపోవడంతో పాటు కార్మికులు పడిపోయారు, దీన్ని తీసుకొచ్చినటువంటి హెల్పర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మునిగిపోయారు, కెమెరామెన్లు మునిగిపోయారు, చాలామంది చనిపోయారండి అప్పుడు. అవునా? చనిపోయారు. దొరకలేదు అసలు. కొంతమంది గల్లంతు అలా అయిపోయి తర్వాత ఎప్పుడో దొరికినాయి. అలాంటి ఒక దుస్థితి. ఆయన ఇప్పుడు చెన్నారెడ్డి గారు లేరు, ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన హుటాహుటిన ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత దీన్ని ఎలా ఏం జరిగింది మొత్తం మానిటరింగ్ అనమాట. రామారావు గారు శాసనసభలో, రామారావు గారు ప్రతిపక్ష నాయకుడు కదా, ఆయనకు అన్నిటి పర్యవంతం అయిపోయారు రామారావు గారు. నా బుద్ధదేవుణ్ణి, నా తథాగతుణ్ణి ఇట్లా మీరు నీటిపాలు చేస్తారా? మా కళల సౌధం అది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా 58 అడుగులు పొడవు, 21 అడుగులు వెడల్పండి, 800 టన్నులు బరువు అనమాట. ఇట్లా చేస్తారా మీరు? రామారావు గారు కన్నీటి పర్యంతం అయితే కాంగ్రెస్ శాసనసభ్యులందరూ ఆయన మీదకి ఎదురుదాడిలాగా వెళ్ళిపోయారు, అటాక్ లాగా వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు గారు కళ్ళీళ్ళు పెట్టుకుంటే ఎగతాళి చేశారు. రామారావు గారు చాలా బాధపడ్డారు. అయిపోయిన తర్వాత ఈనాడులో కార్టూన్లు అనమాట. ఎన్టీ రామారావు గారు హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటికీ ఆ కార్టూన్ నాకు గుర్తొస్తే నవ్వు వస్తుంది. రామారావు గారు ఇలా వంగి లోపల ఎక్కడ బుద్ధదేవుడు అలా పడిపోయి ఉంటుంది ఆ విగ్రహం. రామారావు గారు వచ్చి, ఓ నా జషములారా, ఓ నా వృశ్చికములారా, ఓ నా కర్కాటకములారా, మీరైనను నా బుద్ధదేవుని పైకి తీసుకురండి అంటే ఈ చేపలు, తేళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ రామారావు గారిని ఇలా చూస్తుంటాయి అనమాట. ఇట్లాంటి ఒక కార్టూను. వాస్తు పండితులైతే వాస్తు సరిగ్గా లేకపోవటం వల్లే ఇలా జరిగింది. గౌరి తిరుపతి రెడ్డి గారిని ఒక వాస్తు పండితులు ఉండేవారు. ఆయన బుద్ధ విగ్రహం వాస్తు ఆగ్రహం అని ఒక పుస్తకం రాస్తే సూపర్ సేల్స్ అనమాట పుస్తకం ఆ రోజుల్లో. ఈ లోపల ఏం చేశారు, అసలు బుద్ధుడు ఎలా ఉన్నాడు, లోపల విరిగిపోయిందా, ఏమైపోయిందని గజయితగాళ్ళని ఇచ్చి పంపించారు. ఆక్సిజన్ అయ్యి పెట్టి వాళ్ళకి మాస్కులు లోపలికి పంపించారు. వాళ్ళు వెళ్ళి చూసి ఏమీ కాలేదు, చిన్నవేవో ఇవి నొక్కుకుపోయినాయి, వాటిని సరిచేయొచ్చు అని వాళ్ళు చూసి వచ్చి చెప్పిన తర్వాత చెన్నారెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి జనార్దన్ రెడ్డి గారు ఎవరో ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ బుద్ధదేవుడిని పైకి తీసుకురాలేకపోయారు, ప్రతిష్ఠించలేకపోయారు. అలా మన బుద్ధ విగ్రహం గురించి ఇంత జరిగింది. చాలామంది ఈ తరం వాళ్ళకి తెలియదు. అట్లాగే ఏంటంటే ఒక్కసారిగా బుద్ధుడు అక్కడ నెలకొల్పబడిన తర్వాత, ఆ బుద్ధ ప్రతిమ అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక సరికొత్త అందం ఆ ట్యాంక్ బండ్కి వచ్చింది. అంటే ఇటువైపు ఎన్టీ రామారావు గారు ప్రతిష్ఠించినటువంటి తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం కదా, ఇది ఆరామ కళా ప్రాంగణం కదా, ఆ ప్రాంగణంలో తెలుగు వెలుగుల నెక్లెస్ రోడ్, ఇటువైపు ఏమో బుద్ధుడు,
కొన్ని అసలు వందల సినిమాలు కాదు, ఒక 1000కి పైగా సినిమాల్లో సూర్యోదయం అవుతున్నటువంటి ఆ బుద్ధ ప్రతిమ షాట్ లేకుండా తెలుగు సినిమా అసలు మనం చూడలేదు. హైదరాబాద్ అంటే ఫస్ట్ ఆ షాట్ ఉండాల్సిందే అనేటటువంటిది అది ఎన్టీ రామారావు గారు మదిలో మెదిలినటువంటి ఆలోచన. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి ఇటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగర నడిబొడ్డును ఎందుకు హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించకూడదని రామారావు గారికి వచ్చినటువంటి ఆలోచన. దాని వెనకాల ఇంత కథ ఉంది. ఓకే, ఆ తర్వాత అంటే ఆఫ్టర్ మర్రిచెన్నారెడ్డి గారి తర్వాత జనార్దన్ రెడ్డి గారు, ఆ తర్వాత రామారావు గారు, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత రామారావు గారు మాత్రం ప్రతిష్టాపన మహోత్సవానికి రామారావు గారు హాజరు కావటం, రామారావు గారు చాలా ఆనందపడటం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూడా రామారావు గారు వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎప్పుడు రాజకీయంగా? అంటే ఆయన పేద ప్రజల కష్టాలను చూసి వచ్చాను అనేసి అన్నప్పుడు, అంటే ఒక హైదరాబాద్కి సంబంధించి ఒక కీ రోల్, నెక్లెస్ రోడ్కి సంబంధించుకోవచ్చు, బుద్ధుడి విగ్రహానికి సంబంధించి, అలాగే ప్రజల పరంగా హైదరాబాద్ పరంగా హైదరాబాద్లో మనకు నిమ్స్ ఏర్పాటు ఒకటండి. మనం ఇప్పటికీ కనీవిని ఎరుగినటువంటి నిర్ణయం ఏదైనా ఉందంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అందరూ ఏమనుకుంటారంటే నిజాం పరిపాలన జరుగుతున్న సమయంలో నిజాం ఏమన్నా నలకల్పాయడం అనుకుంటారు కదా. ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినటువంటి ఏర్పాటు అది. అట్లా 1 కాదు 2 కాదు, హైదరాబాద్కు సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరీ ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక మ్యూజియం నెలకొల్పాలనుకున్నారు. ఎన్టీఆర్ మ్యూజియం అన్నది చాలా మందికి తెలియదు. రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో ఇప్పటికీ అది వివాదాస్పదమైనటువంటి కోర్టు సమస్యలలో ఏదో ఉంది ఆ భవంతిలో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి కొన్ని లక్షలాది ఫోటోగ్రాఫ్స్, అట్లాగే రామారావు గారి కాస్ట్యూమ్స్, సినిమాలకు సంబంధించిన కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఆ మ్యూజియంలోనే, అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలియదు, ఆ మ్యూజియంలోనే ఆ భవంతిలోనే ఉండిపోయాయి. అది కోర్టు సమస్యల్లో ఉంది. అట్లాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రామారావు గారు అప్పటికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసే నాటికి ఆయన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తిపాస్తులన్నింటినీ ఆయన మొత్తం తన సంతానంలో ప్రతి ఒక్కరికి సమాన నిష్పత్తిలో ఆయన వాళ్ళకి పంచిపెట్టేసి రాసి పెట్టేసిన తర్వాతే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారన్న విషయం ఎవరికీ తెలియదు. ఓకే, అలాగే ఆయనకంటూ అంటే ఈ అకౌంట్లో ఇంత డిపాజిట్ చేసి ఉన్నారు అన్న అమౌంట్ ఏదైతే ఉందో 75 లక్షల రూపాయలు, అది చివరి నిమిషంలో కోర్టు ఉత్తర్వు ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేజిక్కించుకున్నారన్నది అప్పుడు జరిగినటువంటి విషయం. అది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, ₹1 సభ్యత్వం ద్వారా వచ్చినటువంటి అదే ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఉన్నటువంటి డిపాజిట్లో, సేవింగ్స్ అకౌంట్లో ఉన్నటువంటి డిపాజిట్ తప్ప, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాబట్టి పార్టీ చిహ్నమైన సైకిల్ గుర్తు మాది కాబట్టి అది కూడా మాకే చెందుతుందని కోర్టు ఉత్తర్వు ద్వారా తెప్పించుకోవడం రామారావు గారు చాలా కలిసివేసిందని, ఆఖరణ రామారావు గారి అది చివరి వాంగ్మూలం అయ్యి ఉండకూడదు అనుకుంటాం కానీ చివరి వాంగ్మూలంగా వార్తా దినపత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రామారావు గారు తెలియజేసినటువంటి అంశాలు అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అది ధర్మపీఠం, జెమినీ టీవీ ధర్మపీఠానికి ఇచ్చినటువంటి వీడియో ఇంటర్వ్యూ అనమాట. ఇట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్ అది రామారావు గారికి సంబంధించి. అట్లాగే రామారావు గారి అంత్యక్రియలకు వచ్చినంతమంది అశేష జనవాహిని, తర్వాత మళ్ళీ ఏ నాయకుడికి అంతటి అశేష జనవాహిని హైదరాబాద్ నగరంలో మరొక నాయకుడికి అటువంటి గౌరవం లభించాలి అంతిమ సంస్కారాలకు సంబంధించి. అట్లాగే రామారావు గారిలో ఉన్న గొప్పదనం ఏంటంటే తెలుగువారంటే ఆయనకున్నటువంటి ప్రీతి ఏ స్థాయిలో ఉండేదంటే, అసలు నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి పివి నరసింహారావు గారు ఆయన ఒకసారి పోటీ చేసినప్పుడు, తెలంగాణలో మెదక్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన పోటీకి అభ్యర్థిని ఇక్కడ నిలబెట్ల, తెలుగువారు పోటీ చేస్తున్నారు కాబట్టి, ప్రధాన అయినటువంటి తెలుగువారు పోటీ చేస్తున్నారు అనేటటువంటి ఒక నియమానికి ఎన్టీ రామారావు గారు కట్టుబడి ఉన్నారనమాట. ఆయన జీవితం తెరచిన పుస్తకం. అందరూ ఆ పుస్తకంలో తెలియని కోణాలు ఉన్నాయి, తెలియని సంఘటనలు ఉన్నాయి అని అనుకుంటారు కానీ రామారావు గారి జీవితం ఎప్పుడు తెరిచిన పుస్తకమే అండి. ఏ రోజు ఆయన ఏది దాచుకున్న దాఖలా లేదు. ఆయన ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి గారు ఎవరైతే ఉన్నారో వారిని జీవితంలోకి ఆయన ఆహ్వానించినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో అది ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని విశదపరుస్తుంది. ఏ రకంగా అది అంటే కొంత నెగిటివిటీ మూటగట్టుకుంది అదే అంశము, కొంత సానుభూతి తీసుకొచ్చింది అదే అంశం. అంటే ఈ వయసులో ఆయన కోరుకున్నారంటే, ఆయన కోరుకుంటే రంభలు దొరకరా, ఇది పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు దొరకరా, అలాంటిది ఒక సాదాసీద గృహిణిని చేసుకుంటున్నారు అనేసి అని అంటే అప్పుడు కుటుంబ సభ్యుల మీద వచ్చిన విమర్శలు, ఆ నేపథ్యంలోనే లక్ష్మీపార్వతి దగ్గర అయ్యారన్నది. ఒకవేళ కనుక లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి జీవితంలో రాకపోయి ఉండుంటే
ఆయన మరికొన్ని నాళ్ళు ఉండేవాళ్ళు కదా అన్న ఈ అంశాలు కావచ్చు, చాలా ఉంటాయి. రామారావు గారి జీవితంలోకి లక్ష్మీపార్వతి గారు రాకపోయి ఉంటే అప్పటికి ఇంకో 4 సంవత్సరాల ముందే రామారావు గారు పరంపదించి ఉండేవారు. ఆయనకున్న అనారోగ్య కారణాల వల్ల ఆయనకు ఒక తోడు అవసరం. ఆ తోడు కోసమే ఆయన పరితపించారు. ఆ తోడు ఆవిడ కావాలని ఆయన అనుకున్నారు. మీరు అన్నట్టు స్టార్లు కావచ్చు, లేకపోతే రంభలు కావచ్చు, రంభల్ని స్టార్లని ఆయన కోరుకోవాలి. ఆయనకు తోడు కావాలి, ఒక పరిచర్యలు చేసేటటువంటి ఒక తోడు కావాలి, ఒక సహచరి కావాలి అని కోరుకున్నారు. కాబట్టి లక్ష్మీపార్వతి గారు ఆయన జీవితంలోకి వచ్చారు. సరే, ఆవిడ్ని ఏ విధంగా చిత్రీకరించారు, ఎవరు చిత్రీకరించారు, ఎందుకు చిత్రీకరించారు అన్న విషయం గురించి ఆవిడ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. దానికి సంబంధించి సినిమాలు, చాలా కథనాలు అవి వెలువడ్డాయి. ఇప్పుడు నేను ఇందాక మీకు ఆ విషయంలో కూడా రామారావు గారు ఎందుకు హీరో అని అంటానంటే, ఆయన దానిని, ప్లీజ్ దయచేసి దీన్ని నోట్ దిస్ మై వర్డ్స్, ఆయన ఆ అంశాన్ని లక్ష్మీపార్వతి గారితో ఆయన అనుబంధం కావచ్చు, ఆయన సాంగత్యం కావచ్చు, దానిని ఆయన బహిరంగపరచకుండా, బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉండదలుచుకుంటే రామారావు గారి స్థాయికి అది పెద్ద విషయం కాదు. అసలు రామారావు గారి స్థాయికి దాన్ని రహస్యంగా ఉండదలుచుకుంటే, ఇంటి వరకే అది పరిమితం చేయదలుచుకుంటే, వంటింటి వరకు పడకటింటి వరకు మాత్రమే పరిమితం చేయదలుచుకుంటే అస్సలు పెద్ద విషయం కాదు రామారావు గారికి. కానీ ఆయన బహిర్గతం చేశారు, బహిరంగపరిచారు. కాబట్టే ఆయన వ్యక్తిత్వం సమున్నతమైందంట. ఓకే, వ్యక్తిగత విషయాన్ని ఆయన బహిరంగపరిచి, ఆయన మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేడుక మీద తిరుపతిలో మీరు అంగీకరిస్తే ఆవిడ నేను అర్ధాంగిగా స్వీకరిస్తానని ప్రేక్షకాభిమానుల్ని, ఆయన అభిమానులు కోరారు. మీరు అంగీకరిస్తే అని రామారావు గారు అన్నారు. అవి కూడా ఇవాళ మనందరికి అందుబాటులో ఉన్నాయి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ ఇవాళ అందుబాటులో ఉన్నాయి. మీరు అంగీకరిస్తే, ప్రేక్షకాభిమానులు ఇంతకాలం నన్ను మీరు ఎంతగానో ఆదరించారు, ఆశీర్వదించారు, అట్లాంటిది నాకు సేవ చేయడానికి, కాలు పడిపోతే చేయబడిపోతే సేవ చేయడానికి ఒక మనిషి నా జీవితంలోకి వచ్చారు, మీరు అంగీకరిస్తే, మీరు ఆశీర్వదిస్తే, మీరు అనుమతిస్తే తనను నేను నా అర్ధాంగిగా స్వీకరిస్తాను, లక్ష్మీ కమాన్ అని చెప్పి రామారావు గారు పిలుస్తారు. మొత్తానికి అలాంటి మహానుభావుడు హైదరాబాదు నడిబొడ్డున బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ఆలోచన తీసుకురావడం, బట్ దురదృష్టవశాత్తు ఆ శంకుస్థాపన ఆయన అంటే రిబ్బన్ కట్ ప్రతిష్టాపన ఆయన చేతుల మీదుగా జరగకపోవడం దురదృష్టకరం. బట్ ఇప్పటికీ హైదరాబాద్ తలమానికంగా ట్యాంక్ బండ్ తర్వాత ఇప్పుడున్న రూపాంతరం చెందేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లో అసలు దాని రూపురేఖలు మార్చుకొని ఇంకెంత అత్యద్భుతంగా మనకు కనిపిస్తుందో చూస్తున్నా. మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకసారి గుర్తు చేశారు. ఒకసారి పరమపదించిన మన ఎన్టీ రామారావు గారిని, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని. అవును, ట్యాంక్ బండ్ రూపురేఖలను మార్చేశారు ఇద్దరు అనేది చరిత్రలో లెక్కించుకున్నారు ఇద్దరికి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ గారిని మనం ఎందుకు ఇక్కడ ప్రస్తావించాలంటే, ఇవాళ మనం ఒకసారి చూస్తే అక్కడి నుంచి ఏంటంటే, అసలు ఇక్కడ ఈ అంబేద్కర్ గారి విగ్రహం లేకపోతే ఎలా ఉండేది అని అనిపిస్తుంది ఇవాళ. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఈ అంబేద్కర్ గారి విగ్రహం లేకపోతే, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం లేకపోతే ఎట్లా ఉండేది అని అనిపించే స్థాయిలో, అట్లాగే అటువైపు జలదృశ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త సచివాలయం, అటువైపు అమరజ్యోతి ద్వీపము, అదే జలదృశ్యం మన ఏడుకొండల వెంకన్న స్వామి బిర్లా టెంపుల్. అవును, అది బిర్లా టెంపుల్ అంటే ఒక్కసారి రాగానే మీకు ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్కి ఎవరు వచ్చినా 3 తప్పనిసరి విషయాలు, ఒకటి చార్మినార్, ఇంకోటి బిర్లా మందిర్, మూడోది పుల్లారెడ్డి స్వీట్స్. ఈ 3 తప్పనిసరి విషయాలు అనమాట. హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తే పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొచ్చారా తీసుకురాలేదని తెలుసుకునేటటువంటి ఒక సంప్రదాయం తెలుగు నేల మీద సాధ్యపడింది అప్పట్లో. అందుకేనండి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు కొన్ని రూపురేఖలు మార్చిన విధానం అనేది అది చెరగని ముద్రలాగా ఉండిపోతుంది. మంచి విశేషాలు అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.